కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ రవి డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. నిజానిజాలు బయటపెట్టాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు కర్ణాటక బీజేపీ ఎంపీలు కేంద్ర హోం మినిస్టర్ను కలిసి వాస్తవాలను తేల్చాలని కోరారు. ఐఏఎస్ డీకే రవి మరణంపై కర్ణాటకలో రగడ కంటిన్యూ అవుతోంది. కర్ణాటక అసెంబ్లీలో విపక్షాలు సర్కార్పై విరుచుకుపడ్డాయి. డీకే రవిది హత్యనని విపక్ష నేతలు ఆరోపించారు. రవి హత్యలో సర్కారీ పెద్దల హస్తముందని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అధికార పక్షం ఏమాత్రం తగ్గలేదు. విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తమకు న్యాయం చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు డీకే కుటుంబ సభ్యులు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు డీకే డెత్ పై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు కర్ణాటక బీజేపీ ఎంపీలు. సెంట్రల్ లా మినిస్టర్ సదానంద గౌడ ఆధ్వర్యంలో రాజ్నాథ్ తో భేటీ అయిన నేతలు రవి మరణంపై నిజాలు తేల్చాలని కోరారు. ఈ విషయంపై హోం మినిస్టర్ సానుకూలంగా స్పందించారన్నారు సదానంద గౌడ. కర్ణాటక ఆల్ భారతీయ జనతా పార్టీ ఎంపీస్ along with the three ministers we met the honorable Rajnath Singh and appraised the situations going on there in Karnataka. The minister said that certainly he will get a report as early as possible and he will see that what the next step need to be taken after getting the report. Yeah, his family is demanding the CBI inquiry. People of Karnataka are demanding CBI inquiry. Even all oppositions are seeking for a CBI inquiry, including the part of the ruling party. They are also telling that here and there that CBI inquiry is the only solution that truth will come out. డీకే రవి మృతిపై స్పందించారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. రవి ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయం బయటపడుతుందన్నారు. Brave, courageous officer hanging himself is unfathomable, is unimaginable. Therefore, immediately this should have gone to CBI straight away. Thirdly, I find it very, very odd that it's being declared as suspected suicide rather than saying matter under investigation, because there's so many things still suspect. Very vital evidence may have still got lost. రవి మృతికి సంఘీభావంగా కర్ణాటకలో జనం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పాఠశాలలు మూతబడ్డాయి. రవి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోలార్ జిల్లా ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనకు దిగారు.